వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్, ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం. ధనుర్మాసం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో రాజుల కాలనీ నందు నెల రోజుల పాటు ధనుర్మాస వ్రత పూజలు నిర్వహిస్తున్నట్లు శ్రీ అష్టలక్ష్మి పీఠం శ్రీ గోదాచరణ మంజీర శ్రీ పీతాంబరం రఘునాథ ఆచార్య స్వామి తెలియజేశారు. ఈ నెల 16వ తారీఖు నుండి జనవరి 14వ తారీఖు వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో రాజుల కాలనీ శ్రీ రుద్రరాజు సుధాకర్, నంబూరు రామచంద్రరాజు గారి అపార్ట్మెంట్ ఇంటి వద్ద ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. చక్కగా మనం అందరూ బాగుండాలి, మనిషి జీవితం ఎలా ఉండాలన్నది అమ్మవారు ఎన్నెన్నో మంచి మంచి విషయాలను మనకి చెప్తున్నారు. రోజు చక్కగా వింటాం. ఈ పూట ఆ బ్రోచర్ ఇనాగ్రేట్ చేయడం చాలా విశేషం. మరొక బ్రోచర్ ఉంది, అది ఈ కార్యక్రమానికి ముఖ్య సంకల్పకర్త, దీనికి వెలగన రావాలని పట్టుబడినటువంటి పుష్పసరళ రామానుజదాస్ గారు ఆ బ్రోచర్ ఇనాగ్రేట్ చేస్తారు. ఆ ప్యాకెట్ ఛానల్ వారు అందరికీ కూడా మేము అమ్మవారి మంగళాశాసనం ముందు మీరు బాగుండాలి, మీరందరూ బాగుంటే సమాజం బాగుంటుంది హ్యాపీగా. బ్రాహ్మణుడు బాగుంటే, గోవులు బాగుంటే, డాక్టర్స్ బాగుంటే, వ్యాపారస్తులు బాగుంటే సమాజం బాగుంటుంది అంటారు. అలాగే ముందు మీరు బాగుంటే మన ఛానల్ వారు అందరూ హ్యాపీగా ఉండాలి. సో ఈ ధనుర్మాసం చాలా చాలా విశేషం. ఈ అమ్మవారి పాడిన పాటలు మనకి తమిళంలో ఉంటాయి. ఒక్కొక్క రోజు కూడా 30 పాటలు పాడటం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. సుప్రసిద్ధమైనటువంటి వైష్ణవ సంప్రదాయంలో, వైష్ణవ క్షేత్రాలలో చక్కగా ఈ ధనుర్మాస ఉత్సవాలు చాలా విధంగా జరుగుతాయి. మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. గాయత్రి మహామంత్రంలో 24 బీజాక్షరాలు తీసుకుని ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క ప్రాంతంలో లోక కళ్యాణాన్ని అష్టలక్ష్మి యాగాలు చేస్తున్నాం. ఇప్పటికి 21 యాగం అయింది. 20వ యాగం జంగారెడ్డిగూడెంలో చేస్తున్నాం. రేపు 22వ యాగం నెల్లూరు ఫిబ్రవరిలో చేస్తున్నాం. దానికి ముందుగా ధనుర్మాస వ్రత మహోత్సవాలు మన జంగారెడ్డిగూడెంలో, ఇక్కడ మన రాజుల కాలనీలో చక్కగా అందరూ కలిసి, భక్తి బృందం అంతా కలిసి ఇక్కడ వైభవంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా బచ్చు నాగేశ్వరరావు గారు, పుష్పసరళ రామానుజదాస్ గారు, అలాగే ముఖ్యంగా మన సుధాకర్ రాజు గారు, వాళ్ళ దంపతులు ఇక్కడ పెరుమాళ్ళు ఇక్కడ ఉండడం, ముఖ్యంగా మన రాంబాబు గారు, వీరి యొక్క ప్రోత్సాహం, అలాగే అపార్ట్మెంట్లో ఉండే భక్తి బృందం అందరూ కూడా ఈ కార్యక్రమాలకి చక్కగా సహకరిస్తున్నారు. ఈ పూట ధనుర్మాసం మనకి రేపు 17వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. మనకి 30 రోజులు ఇక్కడ చాలా వైభవంగా ఆ ధనుర్మాసం గోదాదేవి పాడిన పాటలు ప్రవచనాలు అవుతూ ఉంటాయి. ఆ బ్రోచర్స్ని మనం రాంబాబు గారిని ఆవిష్కరించవలసిందిగా సాధారణంగా शन्नो मित्रश्चं वरुणः शन्नो भवपर्यमान् शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि. ఇలా పట్టుకోండి, చిక్కగా వ్రతం వదిష్యామి, సత్యం వదిష్యామి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, చాలా చాలా విశేషం. ధనుర్మాస వ్రత మహోత్సవాలు మనం జంగారెడ్డిగూడెంలో మన ఈ రాజుల కాలనీలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని అష్టలక్ష్మి వైభవ దీపిక ఆధ్యాత్మిక సేవా సంస్థ వారి యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమం మనం చేసుకుంటున్నాం అన్నమాట. రేపు 17వ తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. చక్కగా 30 రోజులు సాక్షాత్తు లక్ష్మీదేవే ఈ భూమి మీద గోదాదేవిగా పుట్టి 30 పాటలు పాడింది. ఒక్కొక్క పాటలో ఒక్కొక్క మొత్తం వేద సారాన్ని అంతటిని కూడా అందించింది. ఇప్పుడు మనకి చదువుకునే పిల్లలు ఏ రకమైనటువంటి మంచి శుభలక్షణాలు ఉండాలి, మనం జీవితంలో ఏ రకంగా ఎదగాలి, మనకు ఒక గోల్ ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఒక గోల్ ఉంటుంది, ఒక లక్ష్యం, మన టార్గెట్ ఏంటి. అమ్మవారు చాలా అందంగా మన ఈ నైబర్స్తో మనం ఎలా ఉండాలి, సమాజంలో మనం ఎలా ముందుకు సాగాలి, మనుషుల లోపల కల్మషం, అసూయ, ద్వేషాలు ఇవన్నీ తొలగించుకుని మనం మంచి మనసుతోటి ముందుకు సాగాలి అంటూ అమ్మవారు పాడేటటువంటి పాటల్లో ఒక్కొక్క పాట అద్భుతంగా ఉంటుంది. ఆ పాసురం తాలూకా ఆ వైభవాన్ని మనం చెప్పుకుంటూ ఉంటే చాలా విశేషంగా ఉంటుంది. ఈ 30
పాటలు పాడడం వల్ల ఆ చుట్టుపక్కల పాడి పంట సమృద్ధిగా తీంగిండు నాడెల్లాం తింగల్ ముమ్మారి పెయ్యదు అంటూ తిరుప్పావైలో గోదాదేవి 3వ పాసురంలో మొత్తం సారమంతా చెప్తుంది. ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేర్పాడి నాంగల్ లంపావై కుచ్చాత్తి నీరాడినాల్ తింగిండు నాడెల్లాం తింగల్ ముమ్మారి పెయ్యదు ఓంగు పెరుం సెన్నెలూడు కైలుగల పుంగువలై పోదులు పొరివండు కనుపుడప్ప తేంగాదే పుక్కిరందు సీర్తములై పత్తివాంగ కుడం నిరైక్కం వల్లలు పెరుముసుకల్ నీంగాద సెల్వం నిరైందు అంటుంది అమ్మవారు. నెలకి 3 వానలు కురవాలి. ఒక 3 వానలు అంటే మొన్నట్ల వానలు కాదు బాబాయ్, అలాంటి వానలు కాదు. ఒక రోజు వాన 9 రోజులు ఎండ, ఒక రోజు వాన 9 రోజులు ఎండ, మరొక రోజు వాన 9 రోజులు ఎండ, ఇలా పడుతుంది. మరి ఎప్పుడు పడతాయండి అలాంటి వానలు అంటే గోదాదేవి అమ్మవారే చెప్పారు. ఈ ప్రపంచంలో ఈ సమాజంలో 3 వ్యక్తులు పవిత్రంగా ఉండాలి. ఒకరు బ్రాహ్మణోత్తములు. బ్రాహ్మణులు బాగుంటే 3 పూట్ల సంధ్యావందనం చేసుకుని దైవ చింతనలో ఉంటూ సమాజం ప్రజలందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి అనే ఒక సంకల్పంతో బ్రాహ్మణులు ఉండాలి. 2 చక్కగా దేశాన్ని పరిపాలించే రాజులు. వారు కూడా ఎంతసేపు వాళ్ళ స్వార్థాలు చూసుకోకుండా ప్రజల యొక్క యోగక్షేమాలు చూస్తూ ఎవరైతే ముందుకు నడుస్తారో అప్పుడు ఒక వాన కురుస్తుందట. 3 ఇగో స్త్రీమూర్తులు. వీళ్ళందరూ కూడా తన భర్తను దైవంగా భావిస్తూ ఇరుగు పొరుగు వాళ్ళతో సన్నిహితంగా ఉంటూ అత్తమామని తల్లిదండ్రుల కన్నా బాగా చూసుకుంటూ చక్కగా సమాజంలో వారి వంతు పాత్రను పోషిస్తూ తమ పిల్లల్ని దైవ చింతనలో చదువు ఎవరైనా చెప్పిస్తారు. దైవీ భావంతో ఎవరైతే ముందుకు సాగుతారో అప్పుడు ఒక వాన కురుస్తుందట. ఈ నెలకి 3 వానలు కురిస్తే పాడి పంట సమృద్ధిగా ఉంటుందని చెప్పి వైష్ణవ క్షేత్రంలో సుప్రసిద్ధమైనటువంటి అన్ని మనకు 108 వైష్ణవ క్షేత్రాలు కావచ్చు, మన తిరుమల కావచ్చు, భద్రాచలం కావచ్చు, సింహాచలం కావచ్చు, మన జంగారెడ్డిగూడెం కొండ మీద ఉండే పారిజాత గోకుల పారిజాత వెంకటేశ్వర టెంపుల్ కావచ్చు, అనేక మన ద్వారకా తిరుమల కావచ్చు, అన్ని పుణ్యక్షేత్రాల్లో మా సింహాచలం, ఇలా అనేక ప్రాంతాల్లో కూడా అద్భుతంగా ఈ ధనుర్మాస ఉత్సవాలు రేపు 17వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇక్కడ కూడా మనం విశాఖపట్నం అనకాపల్లి దగ్గర కొండకొప్పాక అష్టలక్ష్మి పీఠం, మా పేరు మీకు తెలుసు, పీతాంబరం రఘునాథాచార్య స్వామి రామానుజదాస. ఇక్కడ ప్రత్యేకంగా విశేషంగా మనకి బచ్చు నాగేశ్వరరావు గారు, అలాగే పుష్పసరళ రామానుజదాసి బొర్రంపాలెం నుంచి వారు ఇక్కడ ఈ కార్యక్రమానికి ఆర్గనైజ్ చేస్తున్నారు. ముఖ్యంగా మా సుధాకర్ రాజు గారు వారి గృహం ఇక్కడ నిలయమైంది. మాకు ముఖ్యంగా మన రాంబాబు గారు ఏ కార్యక్రమాలైనా వెనక ఉండి కొండంత అండగా మేము ఉన్నాం స్వామి అని చెప్పి ముందుకు నడిపిస్తూ చక్కగా తీసుకెళ్తున్నారు. అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తూ భక్తులందరికీ కూడా ఈ ధనుర్మాస వ్రత మహోత్సవంలో కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, వయోలింగ భేదాలు ఏమీ ఉండవు. ఎవరైనా పాల్గొవచ్చు. ఈ కార్యక్రమంలో చక్కగా పాల్గొని అమ్మ కటాక్షం పొందాలని కోరుకుంటూ ఇంతటి మంచి కార్యక్రమాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి మన మీడియా రంగం అందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ కూడా ధనుర్మాస వ్రత మహోత్సవ శుభాకాంక్షలు. జై. సమయం మనం ప్రతిరోజు కూడా ఉదయం మరీ తెల్లవారుజాము 4 గంటల కంటే చలి బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం 7 గంటలకే ఇక్కడే మన అమ్మవారి పీఠం ఇక్కడ ఉంది. అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ పెరుమాళ్ళు ఉన్నారు చక్కగా. ఇక్కడ మనకు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు మనం సాగుతుంది. మనకి రాజుల కాలనీ సూర్య డిజైర్ ఈ వేదిక ఇక్కడ జరుగుతుంది. సాయంకాలం మట్టికి చక్కగా మన సెల్లార్లోనే 6 నుంచి 6:30 వరకు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, 6:30 నుంచి 8:30 వరకు కూడా గోదాదేవి పాడిన రోజుకు ఒక పాట మాట దాని మీద చక్కగా మనకి ప్రవచనం అది సాగుతుంది. కనుక భక్తులందరూ కూడా మంచి మాటలు మనం వినడం వల్ల మన లోపల ఉండేటటువంటి నెగిటివ్ థాట్స్ పోతూ ఉంటాయి. అందుగురించి పెద్దలు చెప్పిన 4 మంచి మాటలు వినరా. అందుగురించి ఇవాళ కాలేజీల్లో స్కూల్స్లో కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పి పిల్లలకి మంచి విషయాలు చెప్పిస్తున్నారు పెద్ద పెద్ద స్కాలర్స్ని తీసుకొచ్చి. కనుక ఈ తిరుప్పావై ప్రవచనాలు అద్భుతమైన విషయాలు ఉంటాయి మాట. అవి ఎలాగో మనం సేవించుకుందాం. చక్కగా 30 రోజులు ఇక్కడ జరుపుకునే అద్భుతమైన పండగ ఈ ధనుర్మాస వ్రత మహోత్సవం. అందరికీ హార్టీ వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. శ్రీమన్నారాయణ.